మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఈ దినం చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపోన్నతుడా, సకల శక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. రాజా నీకు వందనాలు. ఈ యొక్క శుభకరమైన దినమందు ప్రభువా మరొకసారి నాయన నీ జన్మదిన సందర్భాన్ని బట్టి ప్రభువా దానికి జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి ప్రభువా నీ యొక్క జన్మ వృత్తాంతములను మేము నాయన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి చదువుకొని అయా గొప్ప పరిశుద్ధాత్ముడుగా నీకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరే ప్రభువా మాతో మాట్లాడి ఈ దినము ప్రభువా ఈ లేఖనమును తీసుకుని మాకు బోధించమని వినుచున్న మాకును నా తండ్రి నీ యొక్క బలమును శక్తిని దయచేసి నా తండ్రి లేఖనానుసారమైన బ్రతుకును మాకు ప్రసాదించమని నా తండ్రి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట శక్తి గలది, నీ ఆత్మ ప్రేరేపణని వాక్యంలో ఉన్నది తండ్రి. మా ఆత్మను ప్రేరేపించిన తండ్రి మాతో మాట్లాడమని నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. అందరం కూర్చుందామమ్మా. కూర్చోండి బ్రదర్స్. గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభు యొక్క నిత్యమైన నామములో మీకు వందనములు మరి శుభములు తెలుపుతా ఉన్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి ఈ దినము పాఠాన్ని. మేము ఆయన నక్షత్రమును చూసి అది మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, మేము అంటే ఒక్కరికంటే చెప్పండి ఒక్కరే ఉంటే ఏమంటాం మనము? నేను అంటాం. మేము అంటే ఒక్కరికంటే ఎక్కువ. అది మన పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు జ్ఞానులు అని పిలువబడతా ఉంటుంది, ఆ విధంగా చెప్పబడతా ఉంటుంది. హల్లెలూయా. వారు ముగ్గురుగా బయలుదేరినట్టుగా మనకు పండితులు వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన నక్షత్రమును చూసి, ఆ నక్షత్రము ఒక వ్యక్తిని సూచిస్తున్నది అని అని ఆయన తెలుసుకొని వారు తెలుసుకొని ఆయన్ని పూజించడానికి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ప్రవక్త చాలా వచనాలు కూడా మనం చెప్పి ఉన్నాడు. అందులో కొంచెం ముఖ్యమైన పాయింట్లను మనం చూద్దాం. నీవు కానీ ఒక ఖగోళమును పరిశీలించాలనే కోరిక కలవాడువైతే, ఏంటిదంట? ఖగోళం అంటే ఏంటిది? ఆకాశాన్ని పరిశీలించాలనే కోరిక నువ్వు ఉంటే, నువ్వు బయట మంచం వేసుకొని వెలుతురు లేనప్పుడు ఆ నక్షత్రాలను నువ్వు గమనిస్తూ ఉంటే ఒక కొత్త నక్షత్రమును నీవు కనిపెడతావు. ఎందుకంటే నువ్వు రోజు చూస్తావు, ఇది ఎక్కడుంది, ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది. ఇంకొక ప్లేస్లో ఇంకోటి ఏదైనా ఒక నక్షత్రం కనపడింది అనుకో, అది కొత్త నక్షత్రంగా నీకు కనపడుతుంటుంది. నక్షత్రము అంటే వెలుగును విరజిమ్ముతుంది. ఏంటంట? నక్షత్రము బైబిల్ పరిభాషలో ఒక మనిషికి సాదృశ్యముగా ఉన్నది. నక్షత్రం అంటే ఏంటిదంట? ఒక మనిషికి సాదృశ్యంగా ఉన్నది. మీలో ఎవరైతే అనేకులను బుద్ధిమంతులుగా తీరిస్తే వారు ఆకాశములో నక్షత్రముల వలె ప్రకాశిస్తారని కూడా బైబిల్లో మనకు అటువంటి మాటలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే కొత్త నక్షత్రం నువ్వు కనిపెట్టినట్లయితే ఆ నక్షత్రము ఎవరిని చూపించుచున్నదో
ఆయనను చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ జ్ఞానులు అనే వాళ్ళు వారి యొక్క పని ఏంటిదంటే రాత్రి వేళల్లో ఖగోళ శాస్త్రమును లేకపోతే ఆకాశంలో ఏమేమి మార్పులు చేర్పులు జరుగుతున్నాయో అబ్జర్వేషన్ చేస్తూ వారి బుక్కులలో వాటన్నిటిను రాసుకుంటూ గడుపుతూ ఉంటారు. అటువంటి పని వారిది. యెరూషలేము దేశానికి వీరున్నటువంటి దేశానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వాళ్ళు. అయితే ఆ నక్షత్రము ఆకాశంలో పుట్టినప్పుడు అది ఎంతో వెలుగు ఇస్తా ఉంది. ఆ వెలుగును ఎవరు దృష్టించారు? ఈ జ్ఞానులు అనేవారు దృష్టించారు. దాన్ని చూశారు. ఇదేంటి, ఒక కొత్త నక్షత్రం, కాంతి వెదజల్లుతున్నది, ఇదేంటిది అని వారు దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు వారు పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడెక్కడైతే లేఖనాలు ఏం రాయబడిందేమని వారి యొక్క చూస్తూ ఉంటే ఆది కాలములో వారికి ఏం కనపడుతుందంట? యాకోబులో నక్షత్రము ఉదయించును అనే లేఖనము ఎప్పుడూ ఆది కాండంలో ఉన్నది. ఎన్ని చరిత్ర ఒకసారి ఆలోచించేయండి. ఇన్ని పుస్తకాలు దాటుకుంటే లాస్ట్కు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ లేఖనము నెరవేరింది. హల్లెలూయా. అప్పుడు అలా పాత గ్రంథాలన్నిటిని తిరిగేసుకుంటూ చూస్తూ ఈ నక్షత్రం అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అంటే ఎవరు, మరి ఏం రాయబడి ఉన్నాయి అని వారి గ్రంథాలన్నీ చూస్తూ ఉంటే వారికి ఏం దొరికింది? యాకోబులో నక్షత్రము ఉదయించుననే మాట దొరికారక. యాకోబులు అంటే ఎక్కడ? ఇజ్రాయెల్ దేశం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం కావాలి? ఇజ్రాయెల్ దేశానికి మనము వెళ్ళాలి అని వారు అనుకున్నప్పుడు ఆ నక్షత్రం ఏమవుతా ఉందంటే కదలటము ప్రారంభించింది. ఆమేన్. హల్లెలూయా. అది వారికి మాత్రమే అది కనిపిస్తుంది, వారిని మాత్రమే అది కదులుతున్నట్టుగా ఉన్నది. అప్పుడు వారు ప్రయాణమయ్యి ఆ నక్షత్రము కదిలే కొంది, అది దారి చూపే కొంది వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? బయలుదేరి ఆయనను చూడటానికి, ఆయనను పూజింపటానికి, ఆయనకు సాగిల పట్టడానికి వారు ముందుకు నడుస్తున్నట్టుగా చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఒక నక్షత్రం నువ్వు కనిపెట్టినైతే ఆ నక్షత్రం ఎవరిని చూపించుచున్నదో ఆయనను చూస్తావు. ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ నక్షత్రమే ముందుగా నడుస్తున్నది. ఆయన ఎక్కడ ఉన్నాడని చూపించింది ఎవరు? నక్షత్రమే. ఏ నక్షత్రము? ఆయన నక్షత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఆయన అంటే ఎవరైనా మనం చెప్పుకుంటున్నాం? యేసుక్రీస్తు. ఆయన నక్షత్రమే యేసుక్రీస్తు అంటే ఆయన చూపించుకుంటున్నది. ఇప్పుడు వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. వాక్యం అనగా ఏంటిది? వెలుగు. హల్లెలూయా. ఈ వాక్యమే నా పాదములకు వెలుగై ఉన్నది. ఇప్పుడు నువ్వు వాక్యం అనే నక్షత్రము ఎక్కడ తీసుకెళ్తున్నది? యేసుక్రీస్తు దగ్గరికే నిన్ను తీసుకువెళ్తా ఉన్నది. హల్లెలూయా. అందుకు మనం వాక్యానికి అంత ఇంపార్టెంట్ మనం ఇస్తాం. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉండేను, ఆయన వెలుగై ఉండేను, అన్ని ఆయనే. హల్లెలూయా. కాబట్టి ఆ వెలుగులో నీవు ఆయనను చూడాలని ఏంటిదంట? ఎందుకు నడిపిస్తా ఉన్నది? ఆ వెలుగులో నీవు ఆయనను చూడాలని. ఇప్పుడు వాక్యం అనే వెలుగులో ఎవరిని నువ్వు కనుగొనాలి? వాక్యమై ఉన్న దేవుణ్ణి నీవు కనుగొని చూడాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నిన్ను కాని నక్షత్రమే నడిపించుచున్నట్లయితే ఆ వెలుగును వెంబడిస్తావు. ఆమేన్. ఏంటిదంట? నిన్ను కాని నక్షత్రం నడిపించుచున్నట్లయితే ఆ వెలుగును వెంబడిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు కానుకలు సమర్పించుతావు. ఆమేన్. వాళ్ళు చేసింది అదేనా? ఇప్పుడు చూడండి, బాగా గమనించాలి. వెలుగు నిన్ను నడిపిస్తే నీవు ఆయనను చూస్తావు. ఆ వెలుగును వెంబడించి ఆయనను
చూస్తావు. ఇప్పుడు మన ఇంటి మీద మనం ఏం చేస్తా ఉన్నాము? మనం స్టార్ పెట్టుకుంటున్నాం, లేదా నక్షత్రాన్ని మనము పెట్టుకుంటున్నాం. ఆ వెలుగును నువ్వు చూస్తే, ఆ వెలుగును నువ్వు వెంబడిస్తే, ఆ నక్షత్రం ఏంటో అన్నది నువ్వు గ్రహిస్తే ఎక్కడికి వస్తావు? ఆ నక్షత్రము ఎవరిని చూపించుతున్నదో ఆయన దగ్గరికి వస్తావు. ఆమేన్, హల్లెలూయా. అది నక్షత్రాన్ని మన ఇంటి మీద పెట్టుకోవటం అంటే. నక్షత్రం నా ఇంటి మీద ఉందంటే ఆ వెలుగు నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? క్రీస్తు దగ్గరికి తీసుకెళ్తుంది. అది నీ హృదయంలో ఉంటే అప్పుడు నీ ఇంటి మీద పెట్టిన నక్షత్రానికి ఏముంటుంది? ఒక అర్థం ఉంటుంది, పరమార్థం అనేది ఉంటుంది. అప్పుడు నీకు జీవం అన్నది దొరుకుతుంది. అప్పుడు నీవు ఆయన్ను పూజిస్తావు, ఆయనకు నువ్వు సాగిల పడతావు, ఆయనకు నువ్వు కానుకలను సమర్పిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వారు ఏమి సమర్పించారంటే, ఒకటి బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది బోలము వారు సమర్పించినట్టుగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కూడా నీ ఇంటి మీద స్టార్ పెట్టావు, నక్షత్రాన్ని పెట్టావు, ఆ వెలుగులో నువ్వు వెంబడించావు. అది ఎక్కడ తీసుకొచ్చింది? యేసుక్రీస్తు అనే వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చింది. తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆయనకు నువ్వు సాగిలపడాలి, ఆయనను పూజించాలి, ఆయనకు కానుకలను సమర్పించాలి. ఏ కానుకలు? బంగారాన్ని నువ్వు అర్పించాలి, సాంబ్రాణిని ఇవ్వాలి, బోలాన్ని నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు వారు బంగారము, సాంబ్రాణి, బోలాన్ని ఇచ్చారు. ఇప్పుడు నీవు బంగారం అంటే ఏంటిదో, సాంబ్రాణి అంటే ఏంటిదో, బోలం అంటే ఏంటిదో అనే వాటిని నువ్వు ఈ దినాన అర్పించాలి. హల్లెలూయా. అక్కడికే మనం వస్తా ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బంగారము ఏం చూపిస్తుందంటే, దేనికి సాదృశ్యముగా ఉందంటే రాజుకు సాదృశ్యముగా ఉన్నది. రాజు పూజనీయుడుగా మనకు కనపడతా ఉంటాడు. హల్లెలూయా. ఈ బాలుడు లేదా ఈ శిశువు చూడండి, ఒక రాజు. వారు ఏమని వచ్చి అడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ, మేము ఆయనను పూజింప వచ్చితిమి. హల్లెలూయా. కాబట్టి బంగారము దేనికి సూచన? రాజుకు పూజనీయుడికి సూచన. సాంబ్రాణి దేనికి సూచన అంటే పరిచర్యకు సూచన. బాగా గుర్తు పెట్టుకోండి. సాంబ్రాణి దేనికి సూచన? పరిచర్యకు సూచన. బోలము ఆయన మరణ త్యాగానికి సూచనగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో బంగారము అది క్రీస్తుకు ఎంతగానో సరిపోతుందండి. సాదృశ్యముగా బంగారము క్రీస్తుకు ఉన్నది. హల్లెలూయా. ఎందుకనగా బంగారము దైవత్వమును గురించి మాట్లాడుచున్నది. బంగారము దైవత్వమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మీరు పాత నిబంధన గ్రంథములు మీరు చదివితే మందిరము లోపల ఉన్న ఉపకరణాలు, ఆ పాత్రలు, వాటన్నిటికూ ఏం ఏమంటా ఉన్నాడు? బంగారం తాపడము, బంగారము పైన పూత పూయటం. అట్లా చూడండి, దేవుని యొక్క దైవత్వం అంతా కూడా బంగారమయమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధన చదవండి, ఆయన మందిరం అంతా కూడా బంగారమయమేనండి. నువ్వు ఏ వస్తువైనా తుమ్మకరతో చేసినా దాని మీద ఏం చేస్తున్నారు? బంగారు తాపడం అన్నది చేస్తూ ఉంటారు. బంగారపు అల్లికలు, బంగారపు గంటలు, బంగారపు దానిమ్మలు, పువ్వులు, అట్లా ఏది చేసినా కానీ మొత్తం బంగారు మయం. అదేం చూపిస్తుందంటే ఈ లోక సంబంధాన్ని బంగారం కాదు కానీ దైవత్వాన్ని సూచిస్తున్నది. సాంబ్రాణి పరిచర్యను గురించి మాట్లాడుతున్నది. బోలము మరణమై ఉన్నది. చూడండి, దేవుడు దైవత్వంలో ఉండి పరిచర్య చేసి చనిపోవటతోటి ఆయన యొక్క ప్రణాళిక మన పట్ల చేసి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ బాలుడు ఒక రాజుగా ఉంటా ఉన్నాడు, సేవకుడిగా పరిచర్య చేస్తా ఉన్నాడు.
తన ప్రజల పాపముల నిమిత్తమై ఆయన మరణించవలసినదిగా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడని వారు ఆ చిన్న బాలుడుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనకు ఈ 3 కానుకలను సమర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదవండి. కొంచెం ఓపిక పట్టుకుని జాగ్రత్తగా వినండి పాఠము. చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయన సమర్పించిరి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చెప్పుకున్న యెరూషలేము ఎక్కడ ఉంటే వారు తూర్పు దిక్కున ఎక్కడో ఉన్నారు. వాళ్ళు ప్రయాణించి ఎక్కడికి వచ్చారు? ఆ యొక్క బెత్లెహేంలోనికి వారు వచ్చి ఆ శిశువును చూసి సాగిలపడ్డారు. తర్వాత ఆయనను పూజించారు. ఆమేన్, హల్లెలూయా. తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఇప్పుడు చూడండి, ఆ నక్షత్రమును చూసి ఆ మనుషులు అంతగా ఆయనను ఆరాధించుతే మరి ఈనాడు నీవు నేను ఆయనను ఇంకెంతగా ఆరాధించవలేనో ఆలోచించండి. ఈ దినాన ఆయన పశుబాలుడుగా లేడు, కానీ చూడండి ఆయన ఎలా ఉన్నాడు? మహోన్నతుని కుడిపార్శ్వ మీద ఆసీనుడైన వాడిగా ఈ దినం ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వారు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఆరాధించారు, కానీ ఆయన రక్షణ కార్యం అంతా ముగించి ఎక్కడున్నాడు? ఆయన మహోన్నతుని కుడిపార్శ్వ ముందు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన పెద్దవాడని చిన్నపిల్లవాడేమీ కాదండి. కాబట్టి మనం ఇంకెంతగా ఆరాధించవలేనో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి అనే మాటలు మనం తీసుకుందాం. ఎవరండి సాగిలపడింది? ఎవరండి పూజించింది? జ్ఞానులు. బాగా గమనించాలి. ఇక్కడ ఆ చిన్న బాలుడికి ఎవరు పూజించారు? ఎవరు సాగిలపడింది? జ్ఞానులు. అంటే జ్ఞానులు అంటే ఏంటి అర్థము? తెలివి కలవారు. ఆమేన్. జ్ఞానులు అంటే ఏంటిది? తెలివి ఉన్న వాళ్ళు జ్ఞానులు అంటారు. తెలివి ఎవరికి సాగిలపడాలనో, తెలివి ఎవరిని పూజించాలనో వారికి నేర్పింది. ఆమేన్, హల్లెలూయా. ఒక బాలుడే, ఒక శిశువుగా ఉన్నాడే. మరి మేము విద్య నేర్చిన పండితులమే, మాకు ఖగోళ శాస్త్రము క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారిమే, మేము ప్రజలతో జ్ఞానులమని పిలువబడుచున్నామే, మేము సమాజంలో గొప్పవారిమే. అటువంటి మేము ఒక చిన్న బాలుడుగా శిశువుగా ఉన్నవానికి కనీసం 2 సంవత్సరాల వయసు కూడా లేని ఈ బాలుని ముందు, ఈ శిశువు ముందు మేము సాగిలపడుటయా, పూజించుటయా అని వాళ్ళు అనుకోలేదండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? వారు జ్ఞానులు కాబట్టి. ఆ నక్షత్రం విలువ ఏంటిదో వారికి తెలుసు. హల్లెలూయా. ఆ నక్షత్రం ఏ వ్యక్తిని చూపించిందో ఆ వ్యక్తి ఎవరై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. ఆయన పూజింపదగిన వాడు, ఆయన దేవుడు అని వారికి ఏం తెలిపింది? జ్ఞానం వారికి నేర్పించిందండి. హల్లెలూయా. ఎందుకు వారు ఆయనను పూజించి ఆయనకు సాగిలపడ్డారు? మేము జ్ఞానులమని గొప్పవారిని విర్రవీగలేదు. ఎందుకంటే ఆ నక్షత్రం యొక్క మహత్యం ఎట్టిదో వారు ఎరుగుదురు.
ఆమేన్ హల్లెలూయా. బాగా విన్నారు. ఆ నక్షత్రం యొక్క శక్తి ఎట్టిదో వారు ఎరుగుదురు. ఆ నక్షత్రం అంటే ఏదో ఆకాశంలో వెలిగించే ఒక వస్తువు కాదు అని వారికి తెలుసు. ఆమేన్ హల్లెలూయా. ఆ నక్షత్రం ఒక వ్యక్తి, ఆ నక్షత్రం ఒక రాజు, ఆయన రాజులకు రారాజు, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఒక సేవకుడు. హల్లెలూయా. ఆ నక్షత్రం దేవుని కార్యము జరిగించుటకు, దేవుని చిత్తమును నెరవేర్చుటకు తనకు తానుగా పాప పరిహారార్థ బలిగా గొర్రె పిల్లగా పుట్టెనని వారు ఎరుగుదురు. ఆమేన్ హల్లెలూయా. ఈ దినం మనం అది గమనించాలి. యేసుక్రీస్తు ఒక బాలుడిగా పుట్టి ఉందంటే, నా ఇంటి మీద నేను స్టార్ పెట్టుకున్నంటే అది వెలుగు. ఆ వెలుగు నిన్ను ఎక్కడికి నడిపించాలి? ప్రభు దగ్గరికి నిన్ను నడిపించాలి. ఇప్పుడు ఆయన బాలుడుగా లేడు, కానీ ఆయన 3.5 సంవత్సరంలో వయసులో చనిపోయి తిరిగి మహామోహుని ఎక్కడ? కుడిపార్శ్వం 33.5 సంవత్సరం తిరిగి కుడిపార్శ్వం ముందు ఆసీనుడై ఉన్నవానిగా ఆయన ఉన్నాడు. ఆయన ఒక యవనస్తుడిగా ఆయన ఉన్నాడు. దేవునికి ముసిలితనం అన్నది, చిన్నపిల్లతనం అన్నది అక్కడ లేదండి. హల్లెలూయా. ఆయన సంవత్సరంలో మితం అన్నదే లేదండి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా నువ్వు ఎరిగితే ఆయన రాజు, ఆయన దేవుడు, ఆయన ఒక సేవకుడిగా నా పాపములను పరిహరించుటకు, నా పాపములను కడిగివేయుటకు ఈ లోకానికి ఆయన పుట్టి ఉన్నాడని నీవు గిన ఆ జ్ఞానంతో నువ్వు ఆయనను ఎరిగినట్లయితే ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తా ఉన్నాడు, వాక్యం చెప్తా ఉంది, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము తెలుసుకున్నటే తండ్రి చిత్తము. అది తండ్రి యొక్క చిత్తం ఏమైందంట? ప్రజలందరూ కూడా అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు అన్న జ్ఞానము వారికి రావాలన్నదే దేవుని యొక్క చిత్తం అంట, లేదా తండ్రి చిత్తం. అప్పుడు జ్ఞానులు, వాళ్ళ జ్ఞానులాగా మనం కూడా జ్ఞానులం అవుతాం. అప్పుడు ఆయన ఎవరన్నది మనము గుర్తుపడతాం. తెలుసుకున్నప్పుడు వారు తెలుసుకొని ఏం చేశారు? తమ పెట్టెలు విప్పి. ఆమేన్ హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళు మొదటిగా ఏం చేశారని చెప్పాము? సాగిల పడ్డారు. చిన్నపిల్లవాడని కాదు, ఆ జ్ఞానం వాళ్ళకి ఏం నేర్పింది, ఆయన ఎటువంటి గొప్పవాడు సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పారండి. హల్లెలూయా. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో పెట్టె ఉన్నది. ఇప్పుడు పెట్టె అంటే చెక్కతో కానీ ఇనుముతో కానీ చేసిన పెట్టె అండి అప్పట్లో. ఇప్పుడు మనకు బ్యాగు, లేకపోతే సూట్ కేసు, ఇట్లా రకరకాలుగా. ఇప్పుడు ఇదినా మనము చెక్క పెట్టె ఎవరైనా పట్టకపోతున్నామా? ఇనప పెట్టెలు ఎవరైనా పట్టకపోతున్నామా? లేదండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? బీరు అన్నదాన్ని మనము ఇంట్లో పెట్టుకుంటున్నాం. బయటికి వెళ్తే మనం ఏం చేస్తాం? మన సామానంతా ఏదైనా కానీ బ్యాగులో, లేదా ట్రావెల్ బ్యాగ్ అని రకరకాల పేర్లు ఇప్పుడు మనకు ఉన్నాయి. కానీ ఆ దినాల్లో చెక్కతో కానీ ఇనుముతో కానీ చేసిన పెట్టె. పెట్టె ఏమి సూచించుతున్నది? బాగా జాగ్రత్తగా వినాలి నేను చెప్పే పాఠం. పెట్టె దేన్ని సూచిస్తుందంటే భద్రపరుచును సూచించుతున్నది. అంతేకాదు, నువ్వు పెట్టెలో ఏం పెడతావు? నీ విలువైన వస్తువులు పెట్టెలో పెట్టుకుని తాళం వేసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటిది? ఈ పెట్టె నీ వస్తువులను భద్రపరుస్తుంది. హల్లెలూయా. నీ బీరువా నీ వస్తువులను ఏం చేస్తుంది? భద్రపరుస్తుంది. కాబట్టి పెట్టె అంటే దాని అర్థం ఏంటిది? భద్రపరచుట. ఏమి భద్రపరిచారు వాళ్ళు? వస్తువులు భద్రపరిచారు. ఏ వస్తువులు? బంగారమును, సామ్రాణిని, బోలమును అను వస్తువులు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకు వారు తమ పెట్టెలో బంగారమును, సామ్రాణిని, బోలమును భద్రపరిచి చాలా దూరం నుండి వచ్చి సమర్పించారు? అవే ఆ శిశువుకు లేదా ఆయనకు సమర్పించవలసిన సరైన కానుకలు. ఆమేన్ హల్లెలూయా. ఒక గోషో, లేకపోతే ఒక డ్రాయర్, ఒక చొక్కో, ఇప్పుడు మనం తీసుకొస్తున్నట్టుగా కాళ్ళకు సాక్సులు, చేతులకు సాక్సులు, నెత్తికి టోపీ, అవి కాదండి వాళ్ళు తీసుకొచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే ఆ బాలునికి
ఎవరు అనేది వారు చూశారు. ఆయన ఎంతటి గొప్పవాడో చూశారు. హల్లెలూయా. ఎందుకంటే అవే ఆయనకు సరైన కానుకలు. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి రాజును గణపరిచేది బంగారమే. ఆయన సేవకుడు కాబట్టి ఆయనకు సామ్రాణి అవసరం. ఆయన మన పాపంతో చనిపోతున్నాడు కాబట్టి ఆ శరీరానికి బోలమును రాయాలని ఆయన టోటల్ జీవితాన్ని ఈ 3 కానుకలతోటి వారు ఏం చేశారు? ఆయన పరిసమాప్తి చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయనకు ఇష్టమైన కానుకలు ఇచ్చినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అవే ఆయనకు సమర్పించవలసిన సరైన కానుకలు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కానుక అంటే ఏంటి? రైట్. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో గిఫ్ట్, ప్రజెంటేషన్, లేకపోతే ఇంకా ఏమంటాం? ఇంకా కొన్ని ఉంటాయి కదా, ప్రజెంటేషన్స్ అంటారు, గిఫ్ట్ అంటారు, ఇంకా ఏదో ఉంది, ఒక పదం, మంచి పదం ఉంది, సరే ఏదో గుర్తులేదు చూడు. కాబట్టి కానుక అంటే ప్రేమ. బాగా గుర్తుపెట్టుకోవాలి. కానుక అంటే నీలో ప్రేమ ఉంటే నువ్వు ఆమెకేం చేస్తావు? ఒక కానుక ఇస్తావు. ప్రేమ లేకపోతే నువ్వు కానుక ఇవ్వలేవండి. ఇప్పుడు చూడండి, యవనస్తులుగా ఉన్నవాడు పిల్లలు ప్రేమించుకుంటున్నప్పుడు వారు ఏం చేస్తారు? ఎన్నో కానుకలు, గిఫ్ట్స్ అనేవి ఇచ్చుకుంటా ఉంటారు. దాని అర్థం ఏంటి? వారిలో ప్రేమ ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అట్లనే దేవుడు లేకపోతే తండ్రి ఈ లోకముని ఎంతగానో ప్రేమించాడు, కాక తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మానవుడన్న పాపిని ఆయన ఎంతగానో ప్రేమించాడు. నేను పాపులను పిలవ వచ్చి తిని, కాబట్టి వారిని నేను నీతిమంతులుగా చేయటమే నా పని. కాబట్టి లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు, కాబట్టి తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపాడు. ఇక్కడ ఏముంది? ప్రేమ ఉన్నది. అది చుట్టబడిన దేవుని కానుక. లోకానికి వచ్చినటువంటి కానుక యేసుక్రీస్తు వారై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, కానుక అంటే ఏంటిదంట? ప్రేమ. ప్రేమను తెలుపుట, ప్రేమను వ్యక్తపరచుట కానుక అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ శిశువు లేదా బాలుడు ఎవరిని మనం చెప్పుకున్నాం? హల్లెలూయా. మొదటిది ఆయన రాజు, రాజులకు రారాజు. ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయన పూజనీయుడు. ఈ భూమిపై ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఆయన రాజ్యానికి అంతమన్నది లేదని, ఆయన ఎల్లప్పుడూ రాజే. హల్లెలూయా. కాబట్టి మరి రాజుకి ఇచ్చే ప్రేమ లేదా కానుక విలువైనదిగా ఉండాలి, అలా ఉండాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే నువ్వు రాజు దగ్గరికి నువ్వు వెళుతున్నావు. ఇదంతా భారతదేశం అంతా ఏలుతున్నటువంటి రాజు ఇప్పుడు ఎవరు? మోడీగా ఆయన ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వేదో విలువలేని వస్తువును బహుమతిగా తీసుకువెళ్తావా? తీసుకువెళ్ళలేవండి. అసలు అది సమంజసము కాదు. నువ్వేదో విలువలేని వస్తువు తీసుకువెళ్తే దాని అర్థం ఏంటి తెలుసా? ఆ వ్యక్తి యొక్క స్థానాన్ని నీవు అవమానపరుస్తున్నావు. ఎందుకంటే నువ్విచ్చే ఈ యొక్క విలువలేని వస్తువుకు ఆయన ఏమి పాత్రుడు కాదండి. ఆయన ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు. హల్లెలూయా. కాబట్టి వీరు చూడండి ఏం చేస్తారు? మరి విలువైన కానుకగా అది ఉండాలి, అలా ఉండాల్సిందే. మరి విలువైనది ఏమిటి? బంగారమే. హల్లెలూయా. ఈ ప్రపంచంలో బాగా విలువైనది ఏదైనా ఉన్నదంటే అదేంటిది? బంగారమేనండి. హల్లెలూయా. మనం అనొచ్చు బంగారం కంటే విలువైన ఎన్నో ఉండవచ్చు, కానీ అవన్నీ కూడా వజ్రము, వైద్యురాలు, గోమేధికము, మరకతము, ఇంకా ఏవేవో పేర్లుంటాయి. అవి ఒకవేళ బంగారం కంటే ఎక్కువ రేటు ఉండొచ్చేమో, విలువ గల ఉండొచ్చేమో,
కానీ అవన్నీ కూడా బంగారంలో ఇమిడిపోవాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. అవన్నీ ఎన్ని రాళ్ళు రత్నాలు ఇంకా వేరే వేరేగా ఉంటాయి. అవన్నిటిని కూడా ఎక్కడ పొదుగుతారు, ఎక్కడ ఇమిడిస్తారు? బంగారంలో ఇమిడిస్తారు. అవన్నీ వచ్చి ఎక్కడ ఉంటాయి? బంగారంలో ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చూడండి, ఒక నగ చేపించుకున్నావు అంటే నువ్వు ఒక వజ్రాలు దానికి పొదుగుతే ఎక్కడ పొదుగుతారు? బంగారంలోని వజ్రాలను పొదుగుతారు. ఒట్టి వజ్రాలతోటి నీకు ఏమీ చేయలేరండి. హల్లెలూయా. కాబట్టి బంగారం కంటే విలువైన ఎన్నో ఉండవచ్చు, కానీ అవన్నీ కూడా బంగారంలో ఇమిడిపోవాల్సిందే, బంగారంలో పొదగబడాల్సిందే. కనుకనే రాజుకిచ్చే బహుమతులు లేదా కానుకలు లేదా ప్రేమను వ్యక్తపరచుటకు బంగారమే బహుశ్రేష్టమైనది. ఎందుకనగా బంగారం అంత త్వరగా పాడైపోదండి. నశించిపోయేది కాదంటం లేదు, కానీ అంత తొందరగా పాడైపోదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కనుక జ్ఞానులు బంగారము సమర్పించారు. రెండవది ఏంటిదంట? సామ్రాణి, పరిచర్యకు సాదృశ్యం. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యకు సాదృశ్యం. ఆయన పరిచారకుడు. ఆమేన్, హల్లెలూయా. పూజకు వాడే వస్తువులలో ప్రధానమైనది సాంబ్రాణి. దేవుని పూజించాలంటే మొదటిగా నువ్వేం చేయాలి? సాంబ్రాణి. ఆయన పూజింపదగిన వాడు, ఆయన మాత్రమే దేవుడు. ఇప్పుడు చూడండి, అగ్నిలో ఆ సాంబ్రాణి వేస్తే ఏమొస్తుంది? పొగ లేదా ధూపము అని అంటారు దాన్ని. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేవికాండములో 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూస్తే అక్కడ ఇంపైన సువాసన అంటండి. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకు ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. హోమము అని అంటే దాని అర్థం ఏంటి? హోమం అంటే ఒక అగ్నిని మండించే చిన్న గుంతలాగా చేసి దాంట్లో కట్టెలు కానీ అవన్నీ పెట్టి అగ్గి అంటించి దాని మీద ఏం చేస్తూ ఉంటారు? ఈ సాంబ్రాన్ని మంచిగా అవన్నీ అందులో కోసం దాన్ని హోమము అంటారు. కాబట్టి అంతకుముందు మనం చదువుకున్నాం, అగ్నిలో ఆ సాంబ్రాన్ని వేస్తే ఏమొస్తుంది? ధూపము లేదా పొగ అన్నది బయటికి వస్తుంది. అలా చేయటము యెహోవాకు అర్పించు హోమములలో అతి పరిశుద్ధం అని లేవికాండము 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మీరు చదువుకుంటే అక్కడ కనపడతా ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, జాగ్రత్తగా వినండి. సాంబ్రాణి చాలా శక్తివంతమైన పదార్థము. బాగా గమనించాలి. సాంబ్రాణి ఎటువంటిది? శక్తివంతమైన పదార్థం. ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నప్పుడు ఏం వేస్తాం? సాంబ్రాణి వేస్తాం. ఇంతకుముందు నేను కూడా సాంబ్రాన్ని వెలిగించినాను, ఎందుకంటే సువాసన ఉంటుందని. సువాసన ఉంటుంది, అంతేకాదు. బాగా గమనించండి, సాంబ్రాణి శక్తివంతమైన పదార్థం. ప్రజలు ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నప్పుడు సాంబ్రాణిని వేస్తారు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు చేసే మొదటి పని సాంబ్రాన్ని వేయటమే. అనారోగ్యంతో ఉన్నప్పుడు లేకపోతే మరణించినప్పుడు కానీ ఆ స్మెల్, ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఏం వేస్తాము? ధూపం వేస్తాం. సాంబ్రాన్ని వేస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి పరిచర్య అనేదాన్ని మనం మాట్లాడతాము సాంబ్రాణి అంటే. ఇప్పుడు చూడండి, ఆయన చూస్తే ఆ ధూపం లాగా ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క జీవితము ఎట్లా కరిగిపోయిందో ఒకసారి చూడండి ప్రజల కొరకు. హల్లెలూయా. ఆయన మరణించిన వారి దగ్గరికి వెళ్ళి ధూపం వేసినట్టు చూస్తాం. ఆయన వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆయనకు తల వాల్చుకున్నట్టుకు స్థలము కూడా లేనట్టుగా ఆయన చూస్తూ ఉంటాం. ఆయన ఎక్కడికెక్కడికి వెళ్ళి పరిచర్య చేశాడో ఆ పరిచర్య అసలు వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. గొప్ప గొప్ప కార్యాలు చేశాడు కొన్ని ఊర్లలో ఆయన. ఆ తర్వాత ఆ ఊర్లో ఎలా ఉన్నాయని చూద్దామని మళ్ళీ ప్రభు వెళ్తే అక్కడ ఎటువంటి స్పందన అన్నదే లేదు. దేవుని వైపు తిరిగిన ప్రజలే అక్కడ కనపడటం లేదు. చూడండి ఎంత
ఉంటే అప్పుడు ఎంతో ప్రభు బాధపడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అది ధూపం. ఆ ధూపం అంటే కరిగిపోవటము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇంకా ధూపము లేదా సాంబ్రాణి బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. ఏం చంపుతుందంట? బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. ఏది సహజమైన ఈ యొక్క సాంబ్రాణి. కానీ ఈ సాంబ్రాణి అనే యేసుక్రీస్తు వారు ఏం చంపాడు? పాపాన్ని నశింప చేయడానికి ఆయన వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దూరం కూర్చున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఈ ధూపము లేదా సాంబ్రాణి, జాగ్రత్తగా వినాలమ్మా. సాంబ్రాణి ఆ పరిచర్య అని మనం చెప్పుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు వారి పరిచర్య ఎట్లా ఉంటుందంటే, ప్రజల మీదకి వచ్చిన శాపాన్ని అదేం చేసింది? పరిచర్య తీసివేసింది. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. సాంబ్రాణి లేదా పరిచర్య గురించి మనం మాట్లాడతాం. యేసుక్రీస్తు వారి పరిచర్య ఏం చేసింది? మానవుడిని పాపము నుండి విడుదల కలగజేసిందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒకసారి ఈ మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46-47 వచనాలు ఒకసారి చదవండి. సంఖ్యాకాండం చాలా ఇంపార్టెంట్ అయిన లేఖనం ఇది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46-47. రే పిల్లలు, ఎవరు బయట పోతే లోపల రావాలి. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఆమేన్, హల్లెలూయా. ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రజలు మోషే మీదకి అహరోను మీదకి వ్యతిరేకంగా లేచారు. సమాజం అంతా వ్యతిరేకంగా లేచారు. దేవుడికి ఏమొచ్చిందంట? కోపము. ఆయన సన్నిధి నుండి వచ్చి సమాజం ఎవరైతే గుంపుగా ఉండి మోషే అహరోనుకి విరోధంగా ఉన్నారో ఆ పాలెంలో ఒక సైడ్ నుంచి ఏం జరుగుతా ఉందంట? తెగులు వచ్చి చనిపోతూనే ఉన్నారు. మన కరోనా వస్తే ఎట్లా చనిపోతా ఉన్నారు అట్లా చనిపోతా ఉంటే వెంటనే మోషే చెప్తా ఉండే అహరోను తోటి, నువ్వు ఇమ్మీడియట్లీగా బలిపీఠం నిప్పులతో నీ ధూపార్తిని నింపి దాని మీద ధూపము వేసి, అంటే ధూపం అంటే ఏంటి? సాంబ్రాణి వేసి నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి ఆ జనులలో ఆ ధూపాన్ని నువ్వు వేసే సాంబ్రాన్ని నువ్వు వేయి. అప్పుడు ఏమవుతుంది? తెగులు ఆగిపోతుంది, ప్రజలు బ్రతుకుతారు అని అహరోను చెప్పినప్పుడు అహరోను దబ ధూపార్తిని తీసుకొని బలిపీఠం నిప్పులు నింపి సాంబ్రాన్ని వేసి ఆ ధూపాన్ని తీసుకుపోయి ప్రజల మధ్య వేసినప్పుడు అప్పుడు ఏమైందంట? ప్రాయశ్చిత్తము చేసి ఆఫ్ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య జీవితం సాంబ్రాణిగా ప్రజలను అనేకులను కూడా వారి పాపముల నుండి విడుదల కలగజేసింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. 7 దెయ్యములు బట్టిన ఆమెకు ఆ సాంబ్రాణి మంచిగా పనిచేసింది. పాపాత్మురాలకు ఆ స్త్రీ క్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆ యొక్క కన్నీటితో ఆయన పాదములను కడిగి తల వెంట్రుకలతో తుడిచినప్పుడు ఆ సాంబ్రాణి పరిచర్య ఆమెను బాగు చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. సంపూర్ణ పాపమును క్షమించినట్టు మనం చూస్తా ఉన్నాం. అట్లా అనేకం మీరు తీసుకుంటే ఆయన పరిచర్య అంతా కూడా ఎంతో చూడండి విలువగలదే మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ శిశువు యొక్క పరిచర్యను సూచించుచున్నది. మరి ఎందుకు సాంబ్రాణి ఇచ్చారంటే ఆ శిశువు రాబోయే దినాలలో పరిచర్య
చూపిస్తా ఉన్నాడు. ఆయన జీవితం మానవుల కొరకు, పాపుల కొరకు పరిచారం చేయుటకు వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్త 25:28లో అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. నెక్స్ట్ మూడవది ఏంటిది? బోలము. బోలం అనగా ఏమైనది? మరణమై ఉన్నది. హల్లెలూయా. మత్తయి సువార్త 20:28 అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. ఆయన దేనికోసం వచ్చినట్ట? బాలుడుగా తన ప్రాణమును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఇంకా చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. చూడండి, ఇవన్నీ కూడా ఆయన మరణానికి సాదృశ్యముగా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ శిశువు ఎవరు? ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి. ఎలా ఉన్నాడు ఆయన? దేవుడు, మహోన్నతుడు, కానీ ఆకారమందు మనుష్యుడిగా కనబడి, చిన్న బాలుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్, హల్లెలూయా. మరి అలాగే అనేకుల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అది వారు సమర్పించింది. వారు జ్ఞానులు కాబట్టి ఆ విధంగా సమర్పించారు. కానీ ఈ దినం మనం క్రీస్తుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం. మనం ఎంత జ్ఞానవంతులమో, దేవుని గురించిన, యేసుక్రీస్తుని గురించిన జ్ఞానము మనకు కావాలి. ఈ దినం మరి మనమేమి సమర్పించాలన్నది ఇంకొన్ని నిమిషములలో మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ ఇంటి మీద ఉన్న నక్షత్రం మాట ఏమిటి? ఏ ఉద్దేశముతో ఆ నక్షత్రం పెట్టావు? నీవు నక్షత్రం గురించి, నక్షత్రమును గుర్తించినావా? ఆ నక్షత్రం అనగా ఒక వ్యక్తి అని గమనించావా? ఆ వ్యక్తి యేసుక్రీస్తు అని నువ్వు గుర్తించావా? హల్లెలూయా. మరి ఆయన యేసుక్రీస్తు అని నీవు గుర్తించితే ఆయనే నిజమైన దేవుడని, లోక రక్షకుడు అని, నీ పాపముల కొరకు ఆ దేవుడైన యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించి, సిలువలో మరణించి, సమాధి చేయబడి మూడవ దినమున లేచినని నీ హృదయములో నీవు నమ్ముచున్నావా? ఆమేన్, హల్లెలూయా. అలా నమ్మినట్లయితే నీ ఇంటి మీద నక్షత్రము ఎప్పటికీ ఉండాల్సిందేనండి. హల్లెలూయా. అది నీకు ఎంతో మేలుకరం. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ నక్షత్రం నిన్ను ఏం చేపించింది? ఆయన నిజమైన దేవుడని, రక్షకుడని, నీ పాపముల కొరకు శిలువలో రక్తం ఇచ్చింది, శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున లేచినని నీ హృదయాన్ని అది ఒప్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. ఆ వెలుగైన వాక్యము నేను ఒప్పించిందని చూస్తా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. మరి అలాగా గుర్తించలేకపోతే మన ఇంటి మీద మన నక్షత్రం పెట్టుకొని కూడా ఏమీ లాభము లేదండి. ఆ నక్షత్రం వెలుగునే నువ్వు గమనించటం లేదు. దాన్ని నువ్వు చూస్తున్నావు కానీ నక్షత్రం వెలుగును నీవు గమనించటం లేదు. అది క్రీస్తు వైపు నడుస్తుంటే ఆ వెలుగులో నీవు నడవటం లేదు. ఆ శిశువును ఎవరో నీవు గుర్తుపట్టడం లేదు. ఆయనను పూజించటం లేదు, ఆయన సాగిలపడటం లేదు. ఆయనకు విలువైన బహుమతులు నీవు ఇవ్వటమే లేదండి. నీవు కేవలము ఈ లోక సంబంధిగా మాత్రమే నువ్వు పండుగను ఆరాధిస్తున్న వాడిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు గుర్తించితే నీ జీవితము ధన్యకరమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సరే నేను గుర్తించానయ్యా అని నువ్వు చెప్పావనుకో, మరి ఏమి నువ్వు కానుకలుగా తీసుకొచ్చావు?
హల్లెలూయా. మరి ఈ దినము నువ్వేం కానుకలు తీసుకొచ్చావు? ఈ కానుకల గురించి కాదండి, చూద్దాం. హల్లెలూయా. మరి మా యొక్క ఊర్లో ఈ యొక్క క్రిస్మస్ పండుగ 20వ తారీఖు వచ్చిందంటే ఏమేమి పట్టుకొస్తారంటే కొబ్బరికాయలు, కోడి పెట్టను, కోడి పుంజులను, పొలములోని పండ్లను, లేకపోతే కొంత డబ్బును కానుక బాక్స్లో తేయటానికి అందరు కూడా తీసుకొస్తారు. గుమ్మడికాయలని, ఆ పండుని, ఈ పండుని రకరకాలుగా తీసుకొస్తూ ఉంటారు. అయితే అవి కాదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బంగారమున, సామ్రాణిన, బోలమున, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అవి మనం తీసుకురావాలి. ఇవి కాదు, కొబ్బరికాయలు కాదు, కోడి పెట్టలు కాదు, కోడి పుంజులు కాదు, పొలం నుండి పండ్లు కాదు, డబ్బు అనే కానుకలు కాదండి. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి. ఈ దినము అనేకులు, అందరు కాదు అనేకులు క్రిస్మస్ బహుమానములను అనే తమ పెట్టెలను వారు ఒకరు విప్పి చూస్తే ఏంటిదంట, తమ పెట్టెలను విప్పి చూస్తే, ఇప్పుడు మన ఇంట్లో తండ్రి ఉంటాడు, తల్లి ఉంటాడు, ఇంకా పిల్లలు కూడా ఉంటారు కదా. ఇప్పుడు తండ్రి పెట్టెను చూద్దాం. ప్రవక్త చెప్తా ఉన్నాడు, జాగ్రత్తగా వినాలి, మాట్లాడొద్దు. తండ్రి పెట్టెను మనము విప్పుదాం. చూడండి, తండ్రి పెట్టెను విప్పితే అందులో ఏమున్నాయి? క్రిస్మస్ చెట్టు కింద రాత్రి చాలా మంది పురుషులు చేరి ఒక పెద్ద పెట్టె నిండా బీరు బాటిల్ పెట్టేది. అది తండ్రి యొక్క పెట్టె ఇప్పితే ఏం కనపడుతుంది? ఆ హృదయం అనే పెట్టెని ఇప్పితే ఏం కనపడుతుంది? క్రిస్మస్ పండుగ వచ్చింది, మంచిగా తాగి మనము తందనాలు ఆడదామని ఇలాంతా ఒక చోట చేరుకుంటారు అండి. సరే, ఇప్పుడు అమ్మ పెట్టెని ఇప్పుదాం. ఏంటిదంట? అమ్మ పెట్టెను ఇప్పితే మన భారతదేశంలో కాదు, ఇతర దేశాలలో సంగతి, ప్రతి అమ్మ పెట్టెలో పేకాట ముక్కలే ఉంటాయంట. ఏముంటాయంట? పేకాట ముక్కలు. ఇంకా వాళ్ళకు క్రిస్మస్ స్థానం ఎక్కడుంది? క్రీస్తు ఎక్కడున్నాడు? మన భారతదేశానికి వస్తే మన ప్రతి అమ్మ పెట్టెలో ఏముంటుంది? లిప్స్టిక్ వేసుకునే కిట్టు, గోళ్ళకు పెయింట్లు వేసే కిట్టు. చూడండి, ఈ లోక సంబంధమైన అవన్నీ కూడా పెట్టెలో నిండుగా ఉంటాయి. కానీ ఆ పెట్టె ఉంటే దేవునికి అక్కడ స్థానము లేదండి. హల్లెలూయా. మరి చిన్న బిడ్డల పెట్టె మనం ఇప్పితే ఏముంటాయంట? అన్నీ ఈ లోక సంబంధమైన బార్బీలు అవి అనేవి ఇట్లాంటివే ఉంటాయంట. కానీ ప్రవక్త చెప్తున్నాడు, చూడండి, లోక సంబంధమైన పుస్తకాలే, చిన్న పుస్తకాలు అటువంటివి ఇస్తూ ఉంటారు. కానీ బైబుల్ చిన్న పిల్లలకి ఇద్దామనే ఆలోచన కూడా లేదండి. ఇంకా మనకన్నా నయం, భారతదేశం చాలా నయం. మన పిల్లలకి వెంటనే మనం బైబిల్ ఇస్తాం. కానీ ఇతర దేశాలలో అవి కూడా వాళ్ళు ఇవ్వరండి. మరి ముఖ్యంగా అమెరికా గురించి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి యేసుకు తల్లి పెట్టెల స్థానము లేదు, పిల్లల పెట్టెల స్థానము లేదు, తండ్రి పెట్టెల స్థానము లేదు. చూడండి, సంగమునకు వెళ్ళుటకు బదులు వారు వినోద పాటలకు, నాట్యాలకు అక్కడికి వారు వెళ్ళుచు మరి తిరిగి ఏమని చెప్పుకుంటా ఉన్నారంట? మేము క్రైస్తవులమని పిలిపించుకొనుచున్నారు. ఎందుకంటే నా ఇంటి మీద ఏమున్నది? స్టార్ ఉంది. కాబట్టి నేను క్రైస్తవుడనని గుర్తుపట్టాలని చెప్పుకుంటా ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అటువంటిది కాదని మనం చేయాల్సింది. మరి ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి మనం పూజించాలి. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయం అనే మాంసపు పెట్టెని విప్పి, ఏంటిది? నీ హృదయం అనే మాంసపు పెట్టెను విప్పి బంగారము, సామ్రాణి, బోలం అనే కానుకలను మనం అర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీ బంగారంను కానుకగా సమర్పించి ఇది నానా. ఇంట్లో పోయి మత్తు తీసుకురాపో. ఏడబెట్టినావు బంగారాన్ని తీసుకురాపో. ఇంకా ఆలోచన చేస్తారు, డబ్బా ఖాళీగా ఉంది, నిన్నటంలే. హల్లెలూయా. కానీ ఆ బంగారము కాదండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. మొదటి అధ్యాయం, మొదటి పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదువుతున్నానండి. నశించిపోవు సువర్ణము,
అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. అది అండి, ఆ బంగారం ఆయనకు కావాలి. ఏంటిదంట? నశించిపోవు సువర్ణం అంటే బంగారం, అది కాదు నువ్వు సమర్పించాల్సింది. హల్లెలూయా. దానికంటే, ఆ జ్ఞానం సమర్పించిన నశించిపోవు ఆ బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఆయనకు సమర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. కూర్చోవాలి, ఎవరు మాట్లాడుతున్నాను? ఇది నువ్వు సమర్పించాల్సిన బంగారము అనే కానుక ఏంటిదంట? అమూల్యమైన మీ విశ్వాసము. హల్లెలూయా. ఆయన నిన్ను కోరుచున్నది, నీవు కానుకగా సమర్పించవలసినది అన్నిటికంటే ముఖ్యమైనది నీ విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క పెట్టె, నీ హృదయం అనే మాంసపు పెట్టెను నువ్వు విప్పి అందు నుంచి ఏం రావాలి? అమూల్యమైన మీ విశ్వాసము. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన కోరుస్తున్నది ఇదేనండి. ఈ బంగారం వెండి వాటిని ఆయన కోరటం లేదు. నా యందు విశ్వాసము ఉంచుడి. ఆయన కోరుతున్నది ఏంటిది? విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం అంటారు. బంగారము కంటే, శుద్ధ సువర్ణము కంటే అమూల్యమైనదంట. హల్లెలూయా. ఆయన కోరుచున్నది అదే. నా యందు విశ్వాసం ఉంచుడి. దూరంగా ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు బంగారం అనే అమూల్యమైన విశ్వాసాన్ని తీసుకురమ్మంటుండు? బంగారం కంటే అమూల్యమైన విశ్వాసాన్ని ఎందుకు తీసుకురమ్మంటుండు, ఉంచమంటుండు? నిన్ను మరణములో నుండి జీవములోనికి దాటించు. హల్లెలూయా. ఈ బంగారాన్ని ఈ దినము నువ్వు ప్రభువుకు సమర్పించాలని, ఒక కానుకగా, ప్రేమగా, నా విశ్వాసాన్ని ప్రేమగా దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. ఈ విధమైన విశ్వాసము నీవు కానుకగా ఆయనకు చెల్లించితే ఏమొస్తుంది? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఏమని మనం చదువుకున్నాం? అమూల్యమైన మీ విశ్వాసము ఉంచినట్లయితే అదే ఆయన నిన్నుండి కోరుచున్నాడు. నా యందు విశ్వాసము ఉంచుడి. అలా విశ్వాసం ఉంచితే నువ్వు మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నావు. ఎవరైతే మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడో అప్పుడు ఏమొస్తుంది? నీకు మెప్పు, మహిమ, ఘనత. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, రాజుకు ఒక గొప్ప బహుమతి నువ్వు తీసుకెళ్తావు. చాలా మంచి బహుమతి ఇచ్చావరా అని అతన్ని మెచ్చుకోడా? అతనికి మెప్పు రాదా? అతనికి అప్పుడు ఘనత కాదా? అతనికి మహిమ కలగదా రాజు నుండి? ఎందుకంటే రాజుకు ఇవ్వవలసిన అటువంటి వాల్యుబుల్ బహుమతిని నీవు ఇచ్చావు. కాబట్టి ఈ రాజు అనే యేసుక్రీస్తుకు నీ వెండి బంగారములు అనే బహుమతిని ఆయన అడగటం లేదు. కానీ ఏమడుగుతా ఉన్నాడు? అమూల్యమైనది, బంగారం కంటే ఇంకా అమూల్యమైనది. అది నేను నొక్కి నొక్కి చెప్తా ఉన్నా. ఆ విశ్వాసము కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హల్లెలూయా. అలా ఉంటే నీకు మహిమ, మెప్పు, ఘనత కలుగుతుందండి. దేవుని మహిమ కలుగును గాక. ఆయన వెండి బంగారం కోరలేదు కానీ కనికరమును కోరుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూడండి, యెహోవా యందైన భయము పవిత్రమైనది. కాబట్టి నీకు దేవుని యందు ఏముండాలి? భయం ఉంటే నువ్వు పవిత్రంగా ఉంటావు. అప్పుడు అది నిత్యము నిలుచును. ఏదైతే పవిత్రంగా ఉంటుందో అదే దేవుని సన్నిధిలో నిత్యము నిలుస్తుంది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. కాబట్టి దేవుని యొక్క ఈ పరిశుద్ధ లేఖనములు బంగారము కంటేను
మేలిమి బంగారము కంటేను ఈ లేఖనాలు కోరదగినవి. తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బంగారం కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. అదే అండి మనం చేయాల్సింది. ఆయన ఆజ్ఞలు మనం ప్రియముగా ఉంచాలి. ఆయన న్యాయ విధులను మనము న్యాయమైనవిగా చూడాలి, సత్యమైనవిగా మనము చూడాలి. ఆయన భయం మనం ఉంచి పవిత్రంగా ఉంటే మనం నిత్యము నిలుస్తాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గొప్ప ఐశ్వర్యం కంటేను మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. అదండి దేవుడి నుంచి మనకు కావాల్సింది అది. హల్లెలూయా. కాబట్టి అమూల్యమైన విశ్వాసం, బంగారం కంటే శ్రేష్టమైన కానుక ఈ దినాన్ని నీవు సమర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. మరి రెండవ బహుమతిగా ఈ దినాన్ని నువ్వు సాంబ్రాణిని అర్పించాలి. హల్లెలూయా. అంటే పరిచర్యను నీవు అర్పించాలి. నీ పరిచర్యను దేవునికి నీవు అర్పించాలి. యేసుక్రీస్తు ఒక మానవుడిగా ఉండి తండ్రికి తన పరిచర్య అంతటినే చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయనకి ఇష్టమైన ధూపం వేసిన వాడికి మనము చూస్తా ఉన్నాం. సాంబ్రాణి ఆ ధూపము పొగ ఆయన మంచిగా ఎంత మంచి స్మెల్ అన్నట్టుగా దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క జీవితము తండ్రికి అంత ప్రియముగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మలాకి 1వ అధ్యాయం 11వ వచనంలో తూర్పు దిశ మొదలుకొని పరమణ దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. ఏంటిదంట? తూర్పు నుండి మొదలుకొని పరమణ దిశ వరకు అన్య జనులు అంటే మనమే. మన అన్య జనులలో యేసుక్రీస్తు వారి నామము ఘనముగా ఎంచబడును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేల్ దేశం అది పక్కన పెడితే మిగతా దేశాలన్నిటిలో ప్రతి దేశములో యేసుక్రీస్తు వారి నామము ఘనముగా ఎంచబడతా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పించబడును. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడంట? ఒక యెరూషలేములోనే కాదండి, సకల స్థలములలో. అది భారతదేశం, పాకిస్తాన్, ఇంకోటి ఎక్కడ ఇదన్నీ ప్రతి స్థలములో సకల స్థలంలో ధూపమును పవిత్రమైన అర్పణ. ధూపం అంటే ఏంటిది? సాంబ్రాణి. సాంబ్రాణి అంటే అర్థం ఏంటిది? పరిచర్య. అది పవిత్రముగా పరిచర్య అర్పణగా తమ జీవితాలను అర్పిస్తా ఉన్నారు అనేక మంది సేవకులు. ప్రతి స్థలములలో అన్య జనుల నుండి వచ్చిన వాళ్ళు యేసుక్రీస్తు యొక్క పేరును ఘనముగా ఎంచుతూ ప్రకటన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అన్య జనులను నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం పరిచర్య చేయాలి. ఈ రెండో బహుమతి ఏంటిది? సాంబ్రాణి. సాంబ్రాణి అంటే ఏంటిది? పరిచర్యను చేయాలి. ఆయనకి ఇష్టమైన పరిచర్య చేయవలెను. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిచర్య ఏంటిదో తెలుసా? ఈ లోక సంబంధమైన పరిచర్య కాదండి. హల్లెలూయా. ఇప్పుడు మనం బంధువు ఇంటికి వస్తే మనం ఏం పరిచర్య చేస్తాం? నీళ్ళు ఇస్తాం, టవల్ ఇస్తాం, శుభ్రంగా తుడుచుకున్నాక ఇంట్లోకి వచ్చిన తర్వాత మంచి చెడ్డలు అడుగుతాం. తర్వాత ఆయనకి ఏం చేస్తాము? ఇష్టమైన భోజనాన్ని మనం తీసుకొస్తాం. ఇంకా లోక సంబంధిగా ఉంటే బీర్లు, బాటిల్, మందు, మంచి చెడ్డ, కళ్ళు గిళ్ళు అన్ని తీసుకొచ్చి పెడతాం. అదేంటిది అర్థము? పరిచర్య. కానీ క్రీస్తును మనం గుర్తెరిగినట్టయితే అటువంటి పరిచర్య కాదండి. ఆయనకి ఇష్టమైన పరిచర్య చేయవలెను. అదేంటిదంటే ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎటువంటి పరిచర్య అంట? మనం సంఘంలోకి వచ్చి ఏదో చేస్తున్నామంటే ఇంకొకరు మనము చేయటం కాదు. మనం ఆత్మ సంబంధమైన పరిచర్య. ఎందుకంటే ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య మహిమ కలదై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. లోక సంబంధమైన పరిచర్య మహిమ గలది కాదండి. కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంతదంట? ఎంతో మహిమ గలదై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ మహిమ క్రీస్తు సిలువలో మరణించటము.
హల్లెలూయా. ఏంటిదంట ఆ పరిచర్య? ఆత్మ సంబంధమైన పరిచర్య ఏంటిదంట? యేసుక్రీస్తు నీ నా పాపముల కొరకు సిలువలో మరణించాడు. అది మహిమ గల పరిచర్య. ఆ పరిచర్యను మనము చేయాలి. ఈ సువార్తను ప్రజల్లోకి మనము తీసుకెళ్ళాలండి. హల్లెలూయా. కూసమ్మా, బుక్ కూసేసి జాగ్రత్తగా వినాలి. కాబట్టి మనం ఎవరిని ప్రకటించాలంటే సిలువ వేయబడిన క్రీస్తును మనం ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని ప్రకటించాలి? మనము సిలువ వేయబడిన క్రీస్తును మనం ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎలా ప్రకటించాలంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అది మనలను అణుచుకొని తగ్గించుకొని మన సిలువను మనము ఎత్తుకొని ప్రభువును మనము వెంబడించాలి. సిలువ అంటే అర్థము మరణము. సిలువ అంటే అర్థం ఏంటిది? మరణం. అంటే మనం ప్రతిదినము చనిపోవటానికి సిద్ధపడే దేవుని యొక్క పరిచర్య మనము చేయాలండి. లోకం అట్లా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధుడు అపోస్తలుడు అయినటువంటి పౌలు భక్తుడు కూడా చెప్తా ఉంటాడు, నేను దినదినము వదకు తేబడిన గొర్రె వలె ఉన్నా. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం పరిచర్య చేయాలి. అంతేకాదు ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక మనము ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది పరిచర్యనే సాంబ్రాన్ని నువ్వు దేవునికి సమర్పించాలి ఈ దినం. అలాగనే మూడవది ఏంటిది? బోలము. నీ బోలము. ఇప్పుడు లూకాసు వార్త 12వ అధ్యాయం 22 ఒకసారి చదవండి. ఇది ఒకటి చదువుకుని ముందుకు అయిపోయి వచ్చింది. నీ బోలము సమర్పించాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 22వ వచనం. ఆయన తన శిష్యులతో ఇట్లా ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం, తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. అంటే నువ్వు దినదినము దేనికోసమో మరణిస్తాను ఉద్దేశంతో నువ్వు వచ్చి ప్రభువు సేవ చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఇంకా ఏమి తింటామో ఏమి ధరించుకుంటామని ప్రాణమును గురించి తర్వాత శరీరం గురించి మనం చింతపడాల్సిన అవసరము లేదండి. హల్లెలూయా. కూర్చోమ్మా. కాబట్టి ఆ విధంగా మనము ఉండాలి. అది నీ బోలం. దేవుని మహిమకరణ గాక. అప్పుడు నీవు సువర్ణ, దాన్ని ఏమంటాము, మంచి పరిమళ వాసనగా నువ్వు ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ భూలోకంలో నా ప్రాణము కాపాడుకోవాలా అని అనుకుంటే దాన్ని నువ్వు తప్పకుండా పోగొట్టుకుంటావు. కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. అది బోలం అంటే దాని అర్థం ఏంటిది? మరణము. దినదినము వదకు తేబడిన గొర్రె వలె మనం ప్రభు వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని కొరకు మన ప్రాణం అర్పించటానికైనా మనం సిద్ధపడితే మన ప్రాణాన్ని మనము దక్కించుకుంటాము. హల్లెలూయా. అంతేకాదు ఎవడైనా నా యొద్దకు వచ్చి, అంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవునికి నిజమైన శిష్యుడిగా నువ్వు ఉండాలంటే, దేవుని వాక్యానికి ఆటంకముగా నీ తల్లి చేసినా, నీ తండ్రి చేస్తున్నా, నీ పిల్లలు చేస్తున్నా, నీ అన్నదమ్ములు చేస్తున్నా, నీ అక్క చెల్లెళ్ళు చేస్తున్నా, లాస్ట్కు నీ ప్రాణమును కూడా నీకు వ్యతిరేకంగా చేయకుండా అది దేవుని వాక్యానికి ఆటంకంగా ఉన్నట్లయితే వాటినన్నిటిని కూడా నువ్వేం చేయాలంట? ద్వేషింపాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన శిష్యుడు. హల్లెలూయా. అంటే నువ్వు దేనికోసం ఉండాలి? దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని మీద నువ్వు డిపెండ్ అయి ఉండాలి. అతను నువ్వు ప్రేమించాలి. కానీ వాళ్ళు చేస్తున్న కార్యములను నీవు ద్వేషింపాలి. తమ్ముడే
ఎవరైనా ఇంట్లో పూజ చేసుకుంటున్నారా అంటే దాన్ని నీవు ద్వేషింపాలి. హల్లెలూయా. అట్లా చూడండి, నా యుద్ధకు వచ్చిన వాడు ఏమి చెప్తా ఉన్నాడు, ఆయన శిష్యుడుగా ఉండే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలు, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, చివరికి తన ప్రాణాన్ని కూడా ప్రేమించకూడదండి. హల్లెలూయా. దేవుని కొరకు వాటిని ధారపోయాలి. దేవుని మహిమకలను గాక. హల్లెలూయా. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకున్నాడు. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది ఏంటిదంట, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషిస్తే నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రభు యొక్క వాక్యములో మనము ఎదుగుతున్నప్పుడు, లేకపోతే ఆ విధంగా జరుగుతున్నప్పుడు మన ప్రాణం మీదకి వచ్చినా కానీ పోతే పోయింది ప్రాణం, ఏదో ప్రాణం అని ఆ విధంగా అనుకోవాలి మనం. హల్లెలూయా. ఆ విధంగా అనుకున్నారు కాబట్టి ఆయన శిష్యులలో 11 మంది హతసాక్షులయ్యారు. ఆ తర్వాత కొన్ని వేల మంది నిజమైన క్రైస్తవులు తమ ప్రాణాలను బలిగా అర్పించారు సువార్త కొరకు. సింహములకు వేయబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, అగ్నిలో కాల్చబడ్డారు, శిలువ వేయబడ్డారు. చూడండి, ఎన్నెన్నో అవమానములు పడి వారి యొక్క జీవితాలను, తమ ప్రాణాలను కూడా ప్రేమించిన వారు కాదండి. ఎందుకంటే పశ్చిమాను అయినటువంటి యేసుక్రీస్తుకి వారు ఆ విధంగా చేశారు. కాబట్టి మనము ఎంత దేవుని మహిమకలను గాక, దేవుని మహిమకలను గాక. కాబట్టి దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని. ఆమేన్. నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునట లేదు అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా ఈ దినాన ఏమని చెప్పాలి, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలి, అంటే కంప్లీట్ చేయాలి. అప్పటి వరకు నా ప్రాణాన్ని నాకు ఎంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు అని పౌలు భక్తుడు చెప్పిన మనం ఈ దినాన చెప్పి ఆయన బోలాన్ని మనము అర్పించాలండి. హల్లెలూయా. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను. యేసుక్రీస్తు వారు ఏం చేశారంట, మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు. దీని వలన ప్రేమ ఎట్టిదని ఆయన మనకు తెలిపాడు. మనం తెలుసుకున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఎవరి కొరకంటే మన ప్రాణం పెట్టని బద్దులమైనది సహోదరుల నిమిత్తం. హల్లెలూయా. వారిని రక్షణను తీసుకురావాల్సిన బాధ్యత మనకున్నది. మన ఇరుగు పొరుగు వారందరూ మన సహోదరులే. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. ఎందుకంటే ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. కాబట్టి మనకు విశ్వాసం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మనం చెప్పుకోవటము కాదు. శరీరం ఉందంటే ప్రాణం లేకపోతే శరీరము ఏ ప్రయోజనము లేదు. కాబట్టి క్రియలు అన్నవి ఉంటే మన విశ్వాసం సజీవముగా ఉంటుంది. పరిచర్య అన్నది ఉంటే మన విశ్వాసం ఎట్లా ఉంటుంది, సజీవంగా ఉంటుంది. మనం పరిచర్య లేకుండా మన విశ్వాసం ఉందంటే ఆ విశ్వాసం ఏముందంట, మృతము, అంటే చనిపోయిందని అర్థము. కాబట్టి ఆ విధంగా కాకుండా మనము పరిచర్యను చేస్తూ దేవునికి ఇష్టమైన బోలమును మనం ఈ దినాన అర్పించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మీరు అలసట పడకయు. ఎట్లా ఉండాలంట, అమ్మ ఇంతసేపు చెప్పిన గంట దాటింది అని అనుకోవటము కాదండి దయచేసి. హల్లెలూయా. మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండున్నట్లు. మీ ప్రాణాలు విసకూడదు, మీరు అలసట పడకూడదు. ఎందుకంటే పాపాత్ములు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా యేసుక్రీస్తు వాడు ఓర్చుకున్నాడంట. హల్లెలూయా. పాపాత్ములు చేసిన తిరస్కారం ఎన్నో సందర్భంలో ఆయన అవమానపరిచారు. వాటన్నిటిని కూడా ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు ఓర్చుకున్నాడంట. ఆ ఓర్పును మనము తలంచుకోవాలి.
ప్రభువుకే ఇంత అవమానాలు తీసుకొచ్చే ఆయన ఓర్చుకున్నాడు. కాబట్టి నేను కూడా ఓర్చుకుంటా, అలసట పడకుండా, నా ప్రాణం విసక్కుండా నేనేం చేస్తా, ఓర్చుకుంటే నీ నిందలు రాని, అవమానాలు రాని, ఏదైనా రాని, కానీ నేను ప్రభు కొరకు ఉంటా. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉన్నారంటే మనం ప్రభు గురించి ఆలోచన చేయాలి. ఆయన ఎంతగా ఓర్చుకున్నాడు, దాన్ని మనము తలంచుకోవాలండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తు వారు ఆ యొక్క జన్మదినం బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములను స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చుట్టుపక్కల నీ కుటుంబం ఒక అల్పమైన కుటుంబముగా ఉన్నా, కానీ నువ్వు ఎవరిని ఏలబోతా ఉన్నావు? ప్రజలను ఏలబోతా ఉన్నావు. ఏలిక నీలోనే ఉన్నాడు. నీవే ఒక ఏలికవై ఉన్నావండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాజ్యములో నీవు రాజులైన యాజక సమూహముగా ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క బెత్లెహేము అనే ఆ ఎఫ్రాతా ప్రాంతము ఆ యొక్క ఇజ్రాయెల్ పట్టణం, ఈ దేశంలో ఎన్నో పెద్ద పెద్ద పట్టణాలలో ఇది ఒక చిన్న గ్రామము. కానీ ఈ గ్రామాన్ని ఇప్పటికీ మనము పాలిస్తూ ఉన్నాం, దాని గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాం. ఎందుకొరకు? అందులో నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అట్లనే ఈ ఊర్లో నీ ఒక చిన్న గ్రామం లేదా చిన్న కుటుంబం, నీకు ఆస్తి లేకపోతే అంతస్తు లేకపోవచ్చు, కానీ నువ్వు క్రీస్తుని ఎరిగిన కుటుంబం అయితే నీవు రాజుగా ఏలబోతా ఉన్నావండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. యేసుక్రీస్తు వారు ఎలా అంట? నిలిచి, యెహోవా అంటే దేవుని బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. ఈ బాలుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏం చేస్తాడంట? తన మందను మేపుతాడంట. హల్లెలూయా. కాబట్టి ఆడ చెప్తాను, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను మందకు మంచి కాపరిని, మేపే కాపరి ఆయన. కాగా వారు నిలుతురు, ఆయన భూమి అంతల వరకు ప్రబలుడగును. చూడండి, దేవుని యొక్క వాక్యముతోటి ఎవరమైతే గొర్రెల్లాగా తింటా ఉన్నామో వారందరినీ కూడా ఏం చేస్తారంట? నిలుస్తామంట మనం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏ గొర్రెనైతే మేపుతున్నాడో వారు ఏం చేస్తారంట? నిలుతురు. మీకు 5వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంటుంది, వారే నిలుస్తారండి. హల్లెలూయా. ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు భూమి అంతముల వరకు, అంటే చివరి అంచుల వరకు ఎక్కడెక్కడైతే ఉన్నారో అంతవరకు కూడా ఆయన ప్రబలుడగును అనే పేరు ఆ విధంగా ప్రచురమగును. ఆమేన్. హల్లెలూయా. మొత్తం ఆయన పేరు ప్రపంచం అంతా కూడా ఏమవుతా ఉంది? ఆయన ప్రబలుడై ఆయన యొక్క సువార్త ప్రకటించబడతా ఉన్నది. ఏమని ప్రకటించబడతా ఉన్నది? ఆయన సమాధానమును కారకుడగును. ఆమేన్. మీకు 5:5 ఆ మాట ఉంటుంది, సమాధానం. కాబట్టి క్రైస్తవం అంటే ఏంటిది? సమాధానం. క్రిస్మస్ అంటే ఏంటిది? భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానము. హల్లెలూయా. ఆయన సమాధానమునకు కారకుడగును. నీకు ప్రజల మధ్య నీకు సమాధానం కావాలంటే నువ్వు మొదటి ఎక్కడ రావాలి? క్రీస్తు దగ్గరికి నీవు రావాలి. ప్రపంచాల మధ్య సమాధానం కావాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? క్రీస్తు దగ్గరికి నీవు రావాలి. ఎందుకంటే సమాధాన కర్త యేసుక్రీస్తు వారే. ఆమేన్. హల్లెలూయా. మన కుటుంబంలో సమాధానం లేకపోతే మనం ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్టు మనం సమాధానము ఆయన కలుగజేస్తాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన సమాధానానికి కారకుడగును. ఆమేన్. దేవుడు తన వాక్యమును వర్తమానంలో దీవించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తలలు వచ్చినట్టు మనం ప్రార్థించుకుందాం.